శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మనం ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత అలంకరణ విషయమే కాకుండా గోడలపైన కప్పులపైన కూడాను చాలా చక్కటి అలంకరణతో కూడినటువంటి వివిధ ఆకృతుల చిహ్నాలను వేసేటువంటి సంప్రదాయం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాలు సందర్శించినప్పుడు కానీ, ప్రాచీన నాగరికత లక్షణాలతో కూడినటువంటి అనేక గుహలను సందర్శించినప్పుడు కానీ అక్కడ కూడా మనకు సాక్షాత్కరించేది పద్మపు గుర్తు. బుద్ధ భగవానుడు జన్మించగానే ఆయన పాదాల కింద దేవతలంతా కూడా పద్మాలు ఉంచారని, ఆ పద్మాలపైన ఆయన నడిచాడు అని చెప్పేసి పద్మం విశిష్టవంతమైనటువంటి తత్వచింతనకు నిదర్శనమని మనకు శాస్త్రాల్లో చెప్పిన రహస్యం. అంతేకాదు, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? పద్మప్రియ కదా. ఆ పద్మంలో ఆమె విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి పద్మానికి అంత విశిష్ట స్థానం ఇచ్చారు. అటువంటి పద్మాలతో కూడినటువంటి చక్కటి చిహ్నాల్ని మన గోడలపైన, ఇంటి పైకప్పులపైన గనక నిర్మించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు మనకి వస్తాయో అనేది ప్రాచీన ఋషులు సైతం కూడా గ్రహించడం జరిగింది. ప్రాచీన వాస్తులో కూడా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే 60 దళములు కలిగినటువంటి పద్మం ప్రతి గృహంలో కూడా అలా మధ్య హాలులో వేసుకోవటం వలన ధనశక్తి ఆ గృహంలో అధికవంతంగా విరాజిల్లుతూ ఉంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తిరగాలి. ఈ యొక్క దళాల పద్మం చిహ్నం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. గోడల మీద కానీ, సీలింగుల మీద కానీ ఇటువంటి చిహ్నాలు వేయచ్చు. పద్మముల వంటి చిహ్నములను ఇంటి యొక్క బ్రహ్మస్థానాన్ని గుర్తించి అక్కడ సీలింగుకు వేయించుకుంటే చాలా మంచిది. ఈ పద్మ చిహ్నాన్ని కాంక్రీట్తో వేయించి దానిలో రాడ్లు పెట్టించి స్లాబ్తో వేస్తే అది జారిపోకుండా గట్టిగా కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. చిహ్నాన్ని శ్రద్ధగా, భక్తిగా చూడాలి అందరం కూడా. ఇది ఒక కాస్మిక్ శక్తికి, దైవశక్తికి ప్రతిరూపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. చిహ్నాలను ఆయా గ్రహ హోరాలలో ఇంట్లో పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. చాలామంది చిహ్నాలు ఇళ్లల్లో అయితే హాలులో వేసుకోవాలి. బెడ్రూముల్లోనూ వేరే గదుల్లో కూడా వేయటం వీల్లేదు. మీరు గదుల్లో, బెడ్రూమ్స్లో మాత్రం వేయకండి. ఒక హాలులో మాత్రమే ఈ పద్మపు గుర్తు కలిగినటువంటి చిహ్నాన్ని గనక వేసినట్లయితే సర్వ విధాల శ్రేయోవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద హాల్స్ అలా నిర్మాణం చేసినప్పుడు చక్కగా మధ్యలో గనక పద్మము గుర్తుతో కలిగినటువంటి చక్కటి ఆ యొక్క చిహ్నాల్ని గనక నిర్మాణం చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో, అదృష్టతత్వంతో జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తిరగాలి. విజయదశమి వంటి పర్వదినాలలో కూడా ఈ యొక్క చిహ్నాల్ని శుభ్రం చేయించి ధూపం వేయించితే చాలా విశేషంగా కూడా ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి రహస్యకరమైనటువంటి విశేషాంశం. అందుకే మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూల విరాట్ యొక్క ఆ యొక్క ఆయన తత్వరీత్యా మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు హాలులో పెద్ద పద్మాలు, 60 దళాల పద్మాలు, అంతకన్నా ఎక్కువ దళాలతో కూడినటువంటి పద్మాలంకృత పట్టికలు మనకు చాలా చక్కగా కనిపిస్తాయి. దాని యొక్క ప్రభావం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తూ ఉన్నాయి కదా. మరి మన ఇంటిలో కూడాను వీలైతే చిన్న చిన్న పద్మాల గుర్తులను కూడాను చక్కగా చెక్కించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకంగా విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి మీరు ద్వారబంధాలు చెక్కేటప్పుడు కూడా చుట్టూతా కూడా పద్మాలంకృత పట్టికలు చాలా చక్కగా చెక్కించడం వలన సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావం వస్తుంది. అలాగే తలుపుల పైన కూడాను అనేక దేవతా శిల్పాలని చెక్కడంతో పాటుగా పద్మాలంకృత పట్టికలు గనక చెక్కినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో
జీవించటానికి ఆస్కారం ఉంటుంది. తొలుపులకి లక్ష్మీదేవి విగ్రహాన్ని మాత్రం చెక్కకూడదు. వినాయకుడు, పూర్ణ కలశం ఇలాంటి విగ్రహాలను చెక్కోవటం వల్ల నష్టం ఏమాత్రం లేదు. అయితే ఈ పద్మాలంకృత పట్టికలు చుట్టూతా కూడాను చక్కగా అమర్చుకున్నందువలన ఎటువంటి బాధ లేదు. తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందటానికి ఇది చక్కటి యోగవంతాన్ని ఇస్తుంది. అలాగే మనం ఇంట్లో పూజా మందిరంలో కూడాను చక్కగా పూజ చేసుకునే మందిరానికి కూడా పద్మాల ఆర్చ్ చక్కగా అమర్చుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, వంటగది ఆగ్నేయంలోనే నిర్మించుకోవాలా తప్పనిసరిగా? అది వీలు కానప్పుడు మా పరిస్థితి ఏమిటి అని ఆలోచించేటువంటి వారికి వాస్తుశాస్త్రరీత్యా అయితే ఆగ్నేయంలో తప్పనిసరిగా వంటగది నిర్మాణం చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అది వీలు కానప్పుడు, కుదరినప్పుడు మాత్రం వాయువ్య దిశలో మాత్రం ఆ యొక్క వంటగది నిర్మాణం చేసుకోవచ్చు. అయితే అక్కడ వంటగది నిర్మాణం చేసిన తూర్పుకు తిరిగి మాత్రమే వంట చేసేటువంటి విధి విధానంగా ఆ వాయువ్య గదిలో కూడా మీ యొక్క గ్యాస్ స్టవ్ కానివ్వండి ఏదైనా సరే ఆ విధంగా అమర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మరి ఏ దిశల్లో కూడాను వంటగదిని నిర్మాణం చేయటం పనికిరాదు. వీలైనప్పుడు ఆగ్నేయమే చాలా విశిష్ట స్థానం. అది కుదరని పక్షాన వాయువ్యంలో తూర్పు తిరిగి వంట చేసుకునే విధి విధానంగా వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు సుమా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేయకూడదు.